మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా. రాష్ట్రంలో మరో 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీలను నియమిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి నిర్వహణను పర్యవేక్షించనున్నాయని మంత్రి తెలిపారు. సికింద్రాబాద్ లో జరిగే ఉజ్జయిని మహంకాళి జాతర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. బోనాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తవుతాయని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ భగాయత్ రావంతపూర్లో మల్కాజ్గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించారు. సీసీ రోడ్లు, వీధి దీపాలు, స్మార్ట్ వాటర్ డ్రైన్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. R22 బ్యాచ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 0.15% నుంచి 0.50% పెంచాలని కోరుతూ విద్యార్థి సంఘాలు హైదరాబాద్ JNTU ఎదుట ధర్నా నిర్వహించాయి. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట బైఠాయించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కిమ్స్ హాస్పిటల్స్ నార్త్ ఈస్ట్ కనెక్ట్ అసోసియేషన్ సంయుక్తంగా సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నృత్యాలతో పాటు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ స్టార్ పోటీలలో తెలంగాణ పోలీస్ అకాడమీ క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 26 పతకాలు సాధించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మీట్ లో వెయిట్ లిఫ్టింగ్, యోగా, తైక్వాండో, బాడీ బిల్డింగ్, రెజ్లింగ్ వంటి విభాగాల్లో ప్రతిభ చాటారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మాదక ద్రవ్యాలు, 5 సెల్ ఫోన్లు, 16,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2100 అప్పు వివాదంలో స్నేహితుడిని కత్తితో పొడిచిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై గతంలో హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వేములవాడలోని ఇస్లాం నగర్ వద్ద టాటా ఏసీ ఆటోను బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ చర్లపల్లి వద్ద శబరి ఎక్స్ప్రెస్ లో పురుగుల మందు తాగిన ఘటనలో మహిళ మృతి చెందింది. కట్టుకున్న భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి శ్రీకాకుళానికి చెందిన నీలవేణి కోయంబత్తూరు వెళ్లింది. ప్రియుడి భార్య వీరిని తీసుకొచ్చే క్రమంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.